మా తమిళ అమ్మాయి పవిత్ర. ఆనందమానందమదికే ఏ మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెల. పవిత్ర ఏం పాడుతున్నావు? నేను పాడబోయే పాట కని పెంచిన మా అమ్మకే. చిత్రం మనం. రాసిన వారు చంద్రబోస్ గారు, పాడిన వారు మాస్టర్ భరత్, సంగీతం అనూప్ రూబెన్స్ గారు. ఆల్ ది బెస్ట్. కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కలయిక కదిపెను కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. పవిత్ర, నమస్కారం సార్. నమస్తే. ప్రతి పాట ఇలా పాడు. ఖచ్చితంగా సార్. ఎక్కడో ఉంటాను. చాలా బాగా పాడావు. మనం ఇంతకుముందు అనుభూతి గురించి మాట్లాడాం కదా. ప్రతి అక్షరంలోనూ, ప్రతి పదంలోనూ, ప్రతి వాక్యంలోనూ, ప్రతి పంక్తిలోనూ ఆ అనుభూతి అలా కుప్పలు తెప్పలుగా ప్రవహించింది. నిజంగా అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. గురుగారు, కానీ ఒక్క విషయం, ఈ పాటలో బువ్వ అన్నారు చూసారా, ఆహా
దాంట్లో అదే ఎక్కడ అన్నానంటే, కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా, జోలలు మీరే పాడారుగా ఆ జాలిని మరిచిపోలేనుగా. చివరి వాక్యం, మీరూపిన ఆ ఊయలే నా హృదయపు లయలలో పదిలము కదా. హృదయం స్పందిస్తున్నప్పుడు ఇలా ఇలా అంటుంది కదా, ఆ ఊయల లయే దీంట్లో ఉంది. అంటే ఈ లయ పోయేంత వరకు ఆ ఊయల స్మృతి మరవను నేను, ఈ లయ ఆగేంత వరకు ఆ ఊయల లయను నేను మర్చిపోను. నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు ఆ ఊయలను మర్చిపోను. అమ్మ స్మృతుల్ని, నాన్న స్మృతుల్ని మర్చిపోలేని ఒక అద్భుతమైన పాట రాసే అవకాశం నాకు వచ్చింది. ఇందులో ఒకరిది కన్ను ఒకరిది చూపు, తర్వాత ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ. ఒకరిది మాట ఇంకొకరిది భావం. ఎక్కడిది మూలం? వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. వాక్కు అర్థాన్ని ఏ విధంగా విడదీయలేమో, విడదీసి చూడలేమో, అట్లాగే జగజ్జనని జగజ్జనకుడిని కూడా విడదీయలేము. వాక్కు అర్థం ఎప్పుడూ కలిసి ఉంటుంది. వాక్కు ఉందంటే అర్థం ఉంటుంది, అర్థం ఉంటుంది, అర్థం ఉందంటే దానికి వాక్కు ఉంటుంది. అట్లాగే తల్లి తండ్రి కూడా ఒకరు మాట ఒకరు భావం, ఒకరు భావం ఒకరు మాట, ఇద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారు. వాళ్ళ కలయికే నేను అని చెప్తున్నాడు. ఇలాంటి ఒక మంచి పాట నువ్వు అసలు చాలా చాలా అద్భుతంగా పాడావు నిజంగా. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు ఈ సందర్భంగా ఒక్కటే చిన్న విషయం, ఇది ఒక చిన్న ప్రశ్న, ఒక ఇద్దరు ముగ్గురిని ప్రశ్నిస్తాను. అమ్మ రుణం ఎలా తీర్చుకుంటారు? నువ్వు ఎలా తీర్చుకుంటావు మీ అమ్మ రుణం? కవితాత్మకంగా చెప్పొచ్చు, వాస్తవిక దృక్కోణంలోనే చెప్పొచ్చు. నాకు కవిత చెప్పడం రాదు సార్. వాస్తవికంగా నువ్వు ఏం చేస్తే అమ్మ రుణం తీర్చుకుంటావు? అమ్మ మనకి ఎంతో చేస్తుంది. నేను బోల్డ్ చోట్ల వింటాను సార్, అమ్మ ఏమొచ్చి తన స్వార్థానికి ఏదీ చెయ్యదు, పిల్లల కోసమే అన్నీ చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే వాళ్ళ కోరికను నెరవేర్చడం మాత్రమే మనం చేయగలం. వాళ్ళు వయసు అయిన తర్వాత వాళ్ళని చూసుకోవడం అది చాలు సార్. వాళ్ళకి వయసు అయిన తర్వాత చూసుకుంటే వాళ్ళ రుణం తీర్చినట్టే అని నీ అభిప్రాయం. సరే, మీరు ఇంకెవరైనా చెప్పండి, అమ్మ రుణం ఏ విధంగా తీర్చుకోగలము, తీర్చుకుంటాం? కల్పన కానీ లయప్రియ చెప్పమ్మా. అంటే అమ్మ రుణం తీర్చుకునేదంటే బట్ రాణిలా చూసుకోవడం తప్ప ఇంకా ఏ మాట ఉందో తెలియదు సార్. బట్ ఐ వాంట్ టు ట్రీట్ మై మదర్ యాజ్ ఎ క్వీన్. ఓకే అన్న, మీరు చెప్పండి అన్న, అమ్మ రుణం ఎలా తీర్చుకుంటారు? అది తీర్చలేని రుణం అని నేను అంటాను. మీరు చెప్పండి. చెప్పొచ్చు, తీర్చుకోలేము మీరు అంటున్నారు. చెప్పండి, ఒక మాటలో చెప్పండి. అమ్మ రుణం తీర్చుకోవాలంటే అది ఎవరి వల్ల కాదు, కానీ మళ్ళీ ఆవిడ నాకు పాపగా పుడితేనే నేను ఆ రుణం తీర్చుకోవాలి. అద్భుతం అద్భుతం అద్భుతం. నేను చెప్పాలనుకుంది ఇదే, అమ్మ రుణం తీర్చలేనిది. అమ్మకు అమ్మాయి పుడితే తప్ప అమ్మ రుణం తీర్చుకోలేము. చాలా మంచి పాట గుర్తు చేసావు పవిత్ర, చాలా అద్భుతంగా పాడావు. అసలు ఎన్నిసార్లు నా హృదయం అలా ఉప్పొంగిందో నువ్వు పాడుతుంటే. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు మేము అబ్బాయిలు ఏం చేయము, అయినా అమ్మ రుణం కాదుగా, అయినా కూడా అది అమ్మ రుణం తీర్చుకుంటున్నట్టు. నాన్న లేనిదే అమ్మ ఎక్కడా? అలా కాదు, ఏమైనా మనం అమ్మ గురించి మాట్లాడుకుంటాం. నాన్న ఉన్నా కూడాను అమ్మ గురించి మాట్లాడుకుంటే అమ్మ రుణం తీర్చుకోవడం గురించి. అమ్మ ప్రకృతి. ఇప్పుడు నాన్న ఉన్నారు, నాన్న బిజీగా తిరుగుతున్నారు, నాకు కూతురుగా పుట్టింది అనుకోండి, ఇప్పుడు నేను ఎలా రుణం తీర్చుకుంటాను? దాంట్లోనే రాశాను, కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా అని రాశాను. రెండు ఉన్నాయి దాంట్లో, పల్లవిలోనే. అదన్నమాట. చరణ్ గారు is not convinced with the answer. Same here. We have to be born as women, correct? So we have to pray someday in some lifetime we'll be born as women and then we can give it back. Pavitra, yes sir. మీ అమ్మున్నారా ఇక్కడ? మదర్ ఇస్ హియర్. అమ్మా నమస్కారం. ఓకే ప్లీజ్ సిట్. కని పెంచిన ఈ పాటని కని పెంచిన అమ్మ ముందు ఇంత బాగా పాడి, you have really done such an amazing job today. Thank you so much sir. Thank you. Amazing. అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది అదొక ఇంపాక్ట్, ఇట్ హ్యాస్ టు బి ఇంపాక్ట్ఫుల్. అంటే అప్పుడు బోస్ గారు చెప్పినట్టు 1 step ahead of టెక్నికల్ డీటెయిలింగ్, అంటే శృతి లయ అవన్నీ మీరి ఒక క్యాప్టివేట్ చేయడం. దాట్ మొమెంట్ హ్యాపెండ్ ఈరోజు ఈ పాట మీరు పాడుతూ ఉంటే. అలా అందరూ ఇలా వావ్, ఫైనల్లీ వీ హ్యావ్ ఫౌండ్ an amazing contestant అన్న ఒక ధైర్యం, నమ్మకం. చాలా బాగా పాడారు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, ఓన్లీ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ సే నో టు మీ. ఆ కోరస్ సెక్షన్ వస్తుంది కదా, కోరస్ వెంట పాడారు, అది మీ రేంజ్ లో ఉందా? అది యూ థింక్ యూ విల్ బి ఏబుల్ టు సింగ్ దట్ వితౌట్ ద కోరస్? Yes sir.
యూ కెన్ సింగ్. Yes. అలా అయితే ఆ కోరస్ లేకుండా ఆ లైన్ పాడండి అండ్ ఓపెన్ అప్. అక్కడ ఆ ఒక సెలబ్రేషన్. అప్పుడు ఏమైపోతుంది, నేను ఆ విందాం అనుకుంటే కోరస్ వస్తుంది కాబట్టి యువర్ వాయిస్ ఇస్ గెటింగ్ అక్కడ మాస్క్ అయిపోతుంది అట్లా. సో లెట్స్ కన్నోళ్ళతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. నైస్. థ్యాంక్ యూ సార్. సునీత గారు చెప్తున్నారు ఇంకోసారి ట్రై చేయండి, ఇంకా ఓపెన్ అప్. ఓ ఫుల్ ఆన్ వాల్యూమ్ వితౌట్ అంటే గొంతు స్ట్రెయిన్ కాకుండా టెక్నిక్ తో పాడాలి. ట్రై చేయండి. కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఇందులో కొన్ని చోట్ల శృతి దోషాలు ఉన్నాయి నిజమే, ఇంకొన్ని చోట్ల ఆ స్థానంలో ఉండాల్సిన నోట్ చేరలేదు, అదంతా పక్కన పెట్టేస్తే దిస్ ఈజ్ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఫర్ దిస్ సాంగ్. ఇదే లాస్ట్ పర్ఫార్మెన్స్గా స్టేజ్ మీద పాడాలి కాంపిటీషన్లో అని చెప్పిన మాట అక్షరాల పాటించినటువంటి కంటెస్టెంట్ కాబట్టి యు గాట్ దిస్ స్టాండింగ్ ఓవేషన్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను కాంపిటీషన్లో చాలా ముందుకు నడిపిస్తుంది. ఇంతే శ్రద్ధ భక్తులతో నువ్వు పాటలన్నీ పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్. ఎందుకు వెయిటింగ్? వచ్చావు, పాడావు, అందరినీ అలరించావు, ఇంకెళ్ళి కూర్చోబో. మీరు చెప్తేనే వెళ్తాను సార్. చక్కగా పాడు. థ్యాంక్ యూ సో మచ్. నాకు బాగా నచ్చింది, కానీ అక్కడక్కడ కొంచెం షార్ప్ నోట్స్, కొంచెం హై నోట్స్ కొంచెం షార్ప్ అయినాయి. ఎవరైనా చెప్తారనుకున్నాను, సునీత చెప్పేసింది కరెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్. అది ఇట్స్ ఓకే. పర్ఫెక్ట్గా కేక్ ఉండాలన్నది ఏం లేదు కదా, టేస్ట్ బాగుంటే చాలు కదా. అక్కడెక్కడో చిన్న ఒక మిస్ అయింది, బట్ ఇది ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ బికాస్ యూ నీడ్ టు నో. ఇది నీకు తెలియాలి, అక్కడ షార్ప్ అయిందని నీకు తెలిసే ఉంటుంది, పాడేటప్పుడు తెలిసి ఉంటుంది నీకు. ఎస్, ఓకే, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్.